ఎలర్జీస్ ఉంటేనేమో ఎలర్జీ ట్రీట్మెంట్ తీసుకోవాలి, దానికి స్కిన్ టెస్ట్ చేయించుకొని ఇమ్యూనోథెరపీ ఉంటుంది, వ్యాక్సినేషన్ ద్వారా ఎలర్జీస్ని మనం కంట్రోల్ చేయవచ్చు. అలాగే మనం ఏం తినాలి ఏం తినకూడదు కూడా అందులో తెలుసు, ఆ విధంగా ఎలర్జీస్ని కంట్రోల్ చేయవచ్చు. స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దానికి ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ఉంటుంది అనమాట. అంటే మనం సన్న ట్యూబ్స్ ఎండోస్కోప్స్ పాస్ చేసి ముక్కు లోపల స్ట్రక్చర్స్ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని కరెక్ట్గా చూసి అండర్ విజన్ బ్రైట్లీ ఇల్యూమినేటెడ్ వ్యూలో మనం దాన్ని సరి చేస్తాం. కండరాలు పెద్దగా అయితే సైజ్ తగ్గిస్తాం, ఎముక బెండ్ అయితే ఎముకని సరి చేస్తాం, సైనస్ కెనాల్స్ బ్లాక్ అయితే ఆ కెనాల్స్ బ్లాక్ అయిన కెనాల్స్ని ఓపెన్ చేస్తాం అనమాట. లూక్స్ అండ్ కార్నర్స్ వరకు కూడా వెళ్ళి డిసీజ్ ప్రాసెస్ని క్లియర్ చేస్తాం. ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ. ఒక్కోసారి ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీతో పాటు ఇంకా డిసీజ్ ప్రాసెస్ ఎక్కువ ఉన్నప్పుడు నావిగేషన్ ఎక్విప్మెంట్ కూడా వాడతాం. నావిగేషన్ ఏం చేస్తుందంటే దట్ ఈస్ లైక్ ఏ జీపీఎస్ టు యువర్ సైనసెస్ అనమాట. ఒక జీపీఎస్ మనం ఎలాగా గూగుల్ మ్యాపింగ్లో వాడతామో అలాంటి మ్యాపింగ్ అనమాట ఇది, ఈ నావిగేషన్ సిస్టమ్ అనేది. ఈ నావిగేషన్ సిస్టమ్ ద్వారా నూక్స్ అండ్ కార్నర్స్కి వెళ్ళి అక్కడ ఏ స్ట్రక్చర్ ఉంది మనకు అన్ని విజువలైజ్ చేసుకుంటూ సర్జరీ చేయడానికి అవకాశం. సో దానివల్ల సెన్సిటివ్ స్ట్రక్చర్స్, బ్లడ్ వెసెల్స్, నర్వ్స్ డ్యామేజ్ కాకుండా మనం సర్జరీ చేయాలి. ఇంకొక అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏంటంటే బెలూన్ సైనోప్లాస్టీ. కొన్ని రకాల సైనసెస్, ఎస్పెషల్లీ ఫ్రంటల్ సైనసెస్ అంటే ఈ భాగంలో ఉన్న సైనసెస్ని మనం ఓపెన్ చేయడానికి, మ్యాక్సిలరీ సైనసెస్ ఓపెన్ చేయడానికి ఇవి చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ వస్తుంది అనమాట. అంటే సైనస్ మాన్యువల్గా మన సర్జరీ, ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీలో ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా మనం హార్ట్ బ్లాక్స్ని ఎలా మనం ఓపెన్ చేస్తామో బెలూన్ సైనోప్లాస్టీ. ఆ బెలూన్ అంటే బెలూన్ పాస్ చేసి బ్లాక్ని బెలూన్ ద్వారా బ్రేక్ చేసి ఓపెన్ చేయొచ్చు. సో ఇటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ఇప్పుడు ఉన్నాయి. కొన్నిసార్లు మనం ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్లో బ్లాక్ ఫంగస్ సర్జరీస్ చేయాల్సి వస్తుంది. అంటే ఇన్ఫెక్ట్ అయిన ప్రతి పార్ట్ని తీసేయాల్సి వస్తుంది అనమాట, కంప్లీట్ డిస్ట్రక్టివ్ సర్జరీస్. ఒక్కోసారి కొన్ని ట్యూమర్స్ పెరుగుతాయి ముక్కు లోపల, కణుతులు పెరిగినప్పుడు ఆ కణుతులను రిమూవ్ చేయడానికి కూడా కొన్ని మేజర్ సర్జికల్ ప్రొసీజర్స్ చేయాల్సి వస్తుంది అనమాట.